నమస్తే. వాణిజ్య ప్రపంచంలో చోటు చేసుకున్న విభిన్న పరిణామాలను మీ ముందుంచే వీకెండ్ బిజినెస్ కు స్వాగతం. డీటెయిల్స్ చూస్తే రూపాయి రోజు రోజుకు చిక్కిపోతోంది. డాలర్తో పోలిస్తే 3 సంవత్సరాల కనిష్టానికి పతనమైంది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ 14 సంవత్సరాల గరిష్ట స్థాయికి పెరిగింది. స్వల్పకాలంలో డాలర్ 70 రూపాయలకు చేరే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 2013లో డాలర్పై రూపాయి మారక విలువ 70 రూపాయలు పలికింది. ఆ తర్వాత దిగివచ్చిన డాలర్ మళ్లీ రికార్డు స్థాయిలో పెరగడం ప్రారంభించింది. భారత్ మార్కెట్లో ఈ వారం 68 రూపాయల 85 పైసలు పలికింది. 14 సంవత్సరాల గరిష్టానికి డాలర్ పెరిగింది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న వార్తలు, మరిన్ని సంస్కరణలు నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెస్తాడన్న నమ్మకంతో డాలర్ బలపడుతోంది. ఫలితంగా రూపాయి చిక్కిపోతోంది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్ పై పడింది. ఒక నెలలో బీఎస్ఈ సెన్సెక్స్ 6% పతనమైంది. రూపాయి పనితీరు మార్కెట్పై తప్పక ప్రభావం చూపుతోంది. విదేశీ మదుపుదారులు డాలర్ రూపాయి వ్యత్యాసాన్ని గమనించే పెట్టుబడులు పెడతారు. నవంబర్ మాసంలో ఇప్పటికే విదేశీ మదుపరులు 12,000 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. ఎగుమతులకు సంబంధించి 65 నుంచి 70 రూపాయల వరకు రూపాయి పతనమైనా పర్వాలేదన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. అయితే అంతకు మించి రూపాయి పతనమైతే కష్టమేనని చెప్తున్నారు. 2017లో అమెరికా 2 సార్లు వడ్డీ రేట్లు పెంచితే భారత్కు మరిన్ని ఇబ్బందులే. డాలర్ పెరిగితే రూపాయి మరింత పతనమైతే ఐటీ, ఫార్మా లాంటి రంగాలకు డిమాండ్ పెరిగినా దిగుమతులపై మరింత భారం పెరుగుతుంది. ముడి సరుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కంపెనీలు నష్టపోతాయి. విదేశీ యానం భారం అవుతుంది. ముఖ్యంగా ఎక్స్పోర్ట్ చేసే సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ ఆర్ కొన్ని జ్యువెలరీ ఇట్లాంటి కొన్ని సెక్టర్స్ ఈ అంటే వీక్ రూపీ వల్ల ఆర్ స్ట్రాంగ్ డాలర్ వల్ల అడ్వాంటేజ్ వచ్చినప్పటికీ కొంత కంపెనీస్కి ప్రాఫిటబిలిటీ పెరిగినప్పటికీ డొమెస్టిక్గా ఉన్న సెక్టర్స్ అన్నీ కూడా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ అది నార్మల్ కన్జ్యూమర్ దగ్గర నుంచి మొదలు పెడితే కంపెనీస్ వరకు అది ఇన్ఫ్లుయెన్స్ చేసే థింగ్ కాబట్టి ఆ రైట్ టైంలో కనుక ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అయ్యి రైట్ స్టెప్స్ కనుక తీసుకోకపోయి రూపీ మరింత కనుక దిగజారితే బలహీనపడితే డెఫినెట్గా దాని ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ డొమెస్టిక్గా ఉన్న అన్ని రంగాల మీద ఆ ప్రభావం పడుతుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడుతుంది. కాబట్టి మనం ఆ రూపీ యొక్క బిహేవియర్ని కూడా మనం కీన్గా అబ్జర్వ్ చేస్తూ రైట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. రూపాయి తగ్గితే నష్టాలు ఎక్కువగా వస్తాయండి. రూపాయి వస్తే నష్టాలు ఎందుకు ఎక్కువ వస్తాయి అంటే ఇంపోర్ట్స్ అన్నిటి మీద కూడా మనం అట్లానే పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే మనం డెఫర్డ్ పేమెంట్ తీసుకుంటాం, బయర్స్ క్రెడిట్ అని తీసుకుంటారు వీళ్ళు ఇంపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఏమవుతుందంటే 30 రోజులు 60 రోజులు ముందు కొన్నవి కూడా ఇప్పుడు ఆ పేమెంట్లోకి వస్తాయి. ఇప్పుడు ఫార్వర్డ్ ట్రేడింగ్ పోతే వాళ్ళ అడ్వాన్స్ పేమెంట్ కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. దీనికి అన్నీ కూడా మళ్ళీ ధరల మీదనే ఆధారపడి ఉంటాయి. కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనకి ఇండియాలో లేని ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి దాని మీద ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. రూపాయి పతనంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలో దిగింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూపాయి విలువ 3.5% పడింది. సమీప భవిష్యత్తులో రూపాయి మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. టీ హబ్ లో మీటర్ ఫర్ సెకండ్ అనే ఆన్లైన్ ఆటోమొబైల్ సొల్యూషన్ స్టార్టప్ కంపెనీ ప్రారంభమైంది. ఒక్క యాప్ ద్వారానే కార్ సర్వీసులు, మెకానిక్, సెల్ఫ్ డ్రైవ్ సదుపాయాన్ని లభించనుంది. హైదరాబాద్ లోని ట్రాఫిక్ ఓ నరకంగా మారింది. ఓ గంట సేపు బైక్ పై ప్రయాణం చేస్తే చాలు ఒళ్లు ఊనమైపోతోంది. బైక్ తో పాటు వాహనదారుడు కూడా రిపేర్ కి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏ కారు, ఏ బైక్ ఎక్కడ ఆగిపోతుందో తెలియని పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది యువకులు మోటార్ ఫర్ సెకండ్ యాప్ ను ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని 100 మంది మెకానిక్స్ తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ మీటర్ పర్ సెకండ్ అనే యాప్ ఫీచర్స్ ఏంటి అంటే మీరు మీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీ వాహన సర్వీస్ బుక్ చేసుకోవచ్చు. కార్ అండ్ బైక్ సర్వీసెస్ 2 అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు మెకానిక్ షాప్ వాళ్ళకి అపాయింట్మెంట్ బుక్ చేసే వరకే బాధ్యత తీసుకుంటున్నారు. మేము అలా కాదు. మేము సర్వీస్ మీ వెహికల్ పిక్ చేసుకొని మెకానిక్ స్టోర్లో సర్వీస్ చేసి మళ్ళీ మీ వద్ద ఇచ్చే వరకు బాధ్యత మేము తీసుకుంటున్నాము. అండ్ అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్, ఇప్పటి వరకు మార్కెట్లో లేని ఫీచర్ ఏంటంటే దీంట్లో లైవ్ ట్రాకింగ్ ఉంది. సో మీ బైక్ ఎక్కడికి వెళ్తుంది అనేది, ఏ మెకానిక్ స్టోర్కి వెళ్తుంది అనేది మీరు లైవ్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు ఇబ్బంది పడకూడదు అని మీ బైక్ సర్వీస్కి ఇచ్చినప్పుడు
కార్ సర్వీస్కి ఇచ్చినప్పుడు మీరు సెల్ఫ్ డ్రైవ్ అనే వెహికల్ తీసుకోవచ్చు అదనంగా. దీన్ని మేము అతి తక్కువ ధరలో ₹5 per kilometer ధరకే అందించాలని మా ప్రయత్నం ఉంది. ఇది కాకుండా మీరు మీ వాహనం తీసుకొని రోడ్ మీదకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయితే జస్ట్ మా అప్లికేషన్ ఓపెన్ చేసి బుక్ నౌ అనే బటన్ క్లిక్ చేయగానే ఒక మెకానిక్ మీ దగ్గర 30 minutes to 60 minutes వస్తాడు. సో దిస్ ఈస్ బ్రేక్ డౌన్ సర్వీసెస్ అండ్ యూ కెన్ హైర్ అ మెకానిక్ మీ ఇంటికి వచ్చి బైక్ ఆర్ కార్ సర్వీస్ చేసి వెళ్తాడు. ఏదైతే ఇంట్లో అయ్యే వరకు ఛాన్స్ ఉంది అంతవరకు అవుతాయి. మిగతాది ఒకవేళ షెడ్కి తీసుకెళ్లాలంటే హీ విల్ లెట్ యు నో ఈ కార్ ఆర్ బైక్ మేము షెడ్కి తీసుకెళ్లి చేయాలి సార్, ఇక్కడ కుదరదు అని చెప్పి. 12 మంది ఆటోమొబైల్ ఇంజనీర్స్ కలిసి మోటార్ ఫర్ సెకండ్ యాప్ ను ఆవిష్కరించడం విశేషం. నేను చంద్రశేఖర్, దిస్ ఇస్ చంద్రశేఖర్. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్ వల్ల కస్టమర్కి బెనిఫిట్స్ ఏంటి అంటే కస్టమర్ కెన్ బుక్ అ సర్వీస్ ఆన్ ది గో. సో మీకు ఇప్పుడు సర్వీస్ కావాలి అనుకోండి, మీరు ఇప్పుడే బుక్ చేసుకుంటారు. సో అండ్ ఈ మూమెంట్లోనే మా మెకానిక్ వచ్చేసి సో దగ్గరలో ఉన్న మెకానిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కనెక్ట్ చేసి ఆ మెకానిక్ మీ దగ్గరకు వచ్చి వెహికల్ పిక్ చేసుకొని సర్వీస్ చేయించి దాన్ని డ్రాప్ చేసే బాధ్యత మీటర్ పర్ సెకండ్. అండ్ ఎండ్ ఆఫ్ ది డే మీ వెహికల్ సర్వీస్ అయిపోయిన తర్వాత వెహికల్ ఎక్కడి నుంచి సర్వీస్ అయింది అంటే లోకల్ మెకానిక్ నుంచి కాదు, మీటర్ పర్ సెకండ్ నుంచి సర్వీస్ అయింది. సో మీటర్ పర్ సెకండ్ నుంచి సర్వీస్ అయిన తర్వాత మీరు లెట్స్ గచ్చిబౌలిలో ఉన్న స్టోర్ తోటి మీటర్ పర్ సెకండ్లో సర్వీస్ చేయించుకున్నారు అనుకోండి. సో మీరు మళ్ళీ గచ్చిబౌలిలో ఉన్న స్టోర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు కొండాపూర్కి వెళ్ళొచ్చు, హైటెక్ సిటీకి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీటర్ పర్ సెకండ్ స్టోర్ అయితే అక్కడ మేము ఒకసారి మీరు సర్వీస్ చేసుకుంటే దానికి ఒక 60 days వారంటీ ఇస్తాం. సో ఆ వారంటీ పీరియడ్లో ఎంతసేపు అయినా ఉండండి, ఆ వారంటీ డేస్లో ఏదైతే ఉందో అన్నీ ఏవైతే కవర్ అవుతాయో అవన్నీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాం అనమాట. సో అది మీటర్ పర్ సెకండ్ డిఫరెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మాకు ఇంకా బుక్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఫ్రీ పికప్ అండ్ డెలివరీ. సో పికప్ అండ్ డ్రాప్ ఏదైతే ఉందో అదంతా ఫ్రీ అనమాట మా దాంట్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైవ్ ట్రాకింగ్ ఉంది. సో మెకానిక్ వస్తున్నాడు, సో ఏ డైరెక్షన్లో వస్తుండే, ఎంత టైం పడుతుంది, సో ఎవ్రీ యాక్షన్ ఈజ్ రికార్డెడ్. సో ఒకసారి బుకింగ్ రైజ్ అయింది, సో అది మెకానిక్ వెళ్ళింది, మెకానిక్ యాక్సెప్ట్ చేసుకున్నాడు, అది మళ్ళీ డెలివరీ బాయ్కి అసైన్ చేసిండు. సో డెలివరీ బాయ్ మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళిండు, పిక్ చేసుకున్నాడు, వచ్చిండు, సర్వీస్ చేయించిండు. సో ఇట్లాంటి యాక్షన్స్ అన్ని రికార్డెడ్ అనమాట. సో బయటకు వెళ్ళకుండా పేపర్ పెన్ అట్లాంటి యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా మొత్తం యాప్లోనే అయిపోతుంది. అండ్ ఇన్వాయిస్ పేమెంట్స్ అన్ని యాప్లోనే అయిపోతాయి. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ జెన్ ఆఫ్ ఆటోమొబైల్స్ అనేసి మనం చెప్పొచ్చు. ఇక వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తే ఆన్లైన్ సర్వీసులు మరింత విస్తరించనున్నామని వీరంటున్నారు. శాండోర్ ఆర్థోపెడిక్స్ డోంజోయ్ ఉత్పత్తులను భారత్ లో మార్కెట్ చేయనుంది. భారత్ తో పాటు సార్క్ దేశాల్లోనూ డోంజో ఆర్థోపెడిక్ ఉత్పత్తులను విక్రయిస్తామని శాండోర్ గ్రూప్ ఎండి రాజీవ్ సింధి చెప్తున్నారు. The first experiment that we had done was with a nephro company called Sparsh Nephrocare. You may have all heard about it, that in September the company was actually bought over by Fresenius. And the two promoters that I had who were actually running the whole show are now working with Fresenius. Likewise, this great team of salespeople had approached us about a year ago and said they wanted to launch orthopedic products like for osteoarthritis, where they wanted to first tie up with DonJoy products, which are the market leaders worldwide in their product range of bracing, soft bracing. I thought it was a good idea, and we decided to work with them. We backed them up because we can give them the infrastructure, the sales marketing effort, the financial backing to take this up. And like our first experiment, I think even this would go a long way to grow the business both for DonJoy and for Sandor in India, and that's how this whole company started. భారత్ లో ఉత్పత్తుల తయారీకి సన్నాహాలు ప్రారంభించినట్లు డోంజోయ్ సేల్స్ మార్కెటింగ్ హెడ్ స్టీఫెన్ మర్ఫీ చెప్పారు. Short answer is yes. We're currently we manufacture in Mexico, in Tunisia, in North Africa, and in Freiburg in Germany. One of our strategies as we expand into Asia, and in particular into India, is to try and make the product as close to the customer as possible. So we've had a couple of discussions with a few companies in India, and we're just really waiting to find the right partner to see if and when we'll set up manufacturing in India. So we have doubled our business year on year, from 1 million to 2 million to 4 million, and this year we are probably closing at 6 million business. But as Stephen mentioned, we are also into other business. In addition to the DonJoy bracing, we have an AirCost range which deals with the foot and ankle products like diabetic walkers and stuff like that. And we also have the physiotherapy equipments range. And in addition, we just recently launched our surgical implant business. But DonJoy has been our biggest growth players in the market, right now.
ఇక స్టాక్ మార్కెట్లు ఈ వారం పెద్దగా లాభ నష్టాలు లేకుండా ముగిశాయి. స్వల్పకాలానికి మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశమే ఎక్కువగా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. త్వరలో రానున్న జీడీపీ గణాంకాలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు, ఓపెన్ నిర్ణయాలు పెద్ద నోట్ల రద్దు మార్కెట్పై ప్రభావం చూపనున్నాయని క్యాపిటల్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్స్ కొంత వాలటైల్ గా ఉండటం ఒక రీజన్ అయితే, రెండోది ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా ఆన్ యావరేజ్ ఎవ్రీడే 1000 crores చొప్పున అమ్ముకుంటూ రావటం రెండో కారణం అయితే, మూడోది మన ఇక్కడ డొమెస్టిక్ గా డిమానిటైజేషన్ ఇష్యూ ఒకటి, అంటే జీడిపిని ఇబ్బంది పెడుతుంది, లేకపోతేనేమో కన్జ్యూమరిజం ని ఇబ్బంది పెడుతుంది. ఇట్లా రకరకాల వీటితో అంచనాలతో ఏంటంటే మార్కెట్స్ కొంత నర్వస్నెస్ అనేది మనం మార్కెట్లో చూసాము. ముఖ్యంగా చూస్తే ఏంటంటే 8000 అంటే బాగా కరెక్షన్, రీసెంట్ టైమ్స్ లో బాగా కరెక్షన్ రావడం, 8000 లెవెల్స్ కూడా దిగిపోవడం చూసిన తర్వాత మనకి ఇప్పుడు తిరిగి రిక్యూప్ అయ్యి 8100కి వచ్చింది. కాబట్టి టెక్నికల్ గా 8150 కనుక క్రాస్ అయ్యి ముందుకు వెళ్ళగలిగితే మార్కెట్స్ కరెంట్ వీక్నెస్ ఏదైతే ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిందో అది అయిపోయిందని చెప్పొచ్చు. బట్ 8150 కనుక క్రాస్ చేయలేక మళ్ళీ 3 కనుక వెనక్కి వెళ్తుంటే మళ్ళీ టువర్డ్స్ 7800, 7600 కూడా పాసిబిలిటీ ఉంటుంది. బట్ గ్లోబల్ మార్కెట్స్ లో చూస్తేనంటే యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అవడం మనం చూసాము. సో యుఎస్ మార్కెట్స్ లో ఆ ర్యాలీ ఏదైతే ఉందో అది మిగిలిన ఈక్విటీ మార్కెట్స్ అన్నిటికీ కూడా ఊతం ఇచ్చేలాగా, అంటే బూస్ట్ చేసేలాగా పనిచేస్తుంది. కాబట్టి యుఎస్ మార్కెట్స్ లో ఉన్న ర్యాలీ వల్ల మిగిలిన గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి, ఇండియా కూడా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చండి. సో యుఎస్ మార్కెట్స్ కనుక నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా స్ట్రాంగ్ గా ఉంటే మన ఇండియన్ మార్కెట్స్ లో అంటే తిరిగి రికవరీ అనేది కొంత కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఏదేమైనా 8200 to 8400 ఆర్డ్ లెవెల్స్ దగ్గర నిఫ్టీకి రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనకి మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మనం చూడాల్సిన ఈవెంట్స్ కనుక చూస్తే ఏంటంటే మనకి 29th యుఎస్ జీడిపి ఉంది, 30వ తారీఖున మనకి ఇండియా జీడిపి ఫిగర్స్ రావాలి. తర్వాత 30వ తారీఖు ఒపెక్ మీటింగ్ కూడా ఉంది. ఆ ఒపెక్ మీటింగ్ లో కనుక ఆయిల్ సప్లైస్ కట్ చేస్తామని కనుక ఇంతకుముందు చెప్పినట్టుగా కనుక వాళ్ళు డెసిషన్ తీసుకుంటే క్రూడ్ ఆయిల్ మళ్ళీ తిరిగి ముడి చమురు ధరలు మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఓపెక్ యొక్క అవుట్కమ్ ఏంటనేది కూడా కొంత చూస్తున్నాము. ఇది కాకుండా ఏంటంటే ఫెడరల్ రిజర్వ్ 13th, 14th 2 డే మీటింగ్ ఉంది. ఈ 2 రోజుల మీటింగ్ లో వచ్చే అవుట్కమ్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు అమెరికాలో అని చెప్పేసి ఇప్పుడు స్ట్రాంగ్ ఒక వాయిస్ ఏదైతే ఉందో, నిజంగా కనుక పెంచితే డెఫినెట్ గా కొంత ఇప్పటికే మనం చూస్తున్నాం ఎఫ్ఐఎస్ మన ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ ఇండియా, చైనా ఇలాంటి దేశాల నుంచి డబ్బులు వెనక్కి తీసుకెళ్ళడం కొంత చూస్తున్నాం. కాబట్టి అమెరికాలో వడ్డీ రేట్లు పెంచడం ఖాయమైన అయ్యే నేపథ్యంలో ఏంటంటే మరికొంత అమ్మకాల ఒత్తిడి ఇండియన్ మార్కెట్స్ చూస్తాయి. కాబట్టి ఎఫ్ఐఎస్ నుంచి అదొకటి, అంటే ఫెడ్ డెసిషన్ కూడా మనకి షార్ట్ టర్మ్ లో, వెరీ షార్ట్ టర్మ్ లో ఇన్ఫ్లుయెన్సింగ్ థింగ్ గా చెప్పొచ్చు. ఇది కాకుండా మిగిలిన గ్లోబల్ న్యూస్ ఫ్లోస్ కావచ్చు, డొమెస్టిక్ న్యూస్ ఫ్లోస్ కావచ్చు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి చూడాలి. ముఖ్యంగా రూపాయి యొక్క బిహేవియర్ కనుక చూస్తే నిన్న రికార్డ్ లోస్ మనం వెళ్ళటం చూసాము. దగ్గర 68.45 ఆర్డ్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అవడం మనం చూసాము. సో రూపీ కనుక మరింత పతనం అయ్యి టువర్డ్స్ 70 కనుక వెళ్తుంటే మేబీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ లైక్ ఐటీ, ఫార్మా ఇట్లాంటి కొంచెం బెనిఫిట్ తీసుకున్నప్పటికీ మెజారిటీ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో డొమెస్టిక్ గా కాన్సన్ట్రేషన్ ఉన్న మెజారిటీ సెక్టర్స్ అన్ని కూడా ఫర్దర్ గా వీక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడున్న డిమానిటైజేషన్ కొంతమేర ఇబ్బంది పెడుతుంటే ఇప్పుడు రూపీ యొక్క ఇది ఇంకొంత కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది అనేది కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంత షార్ట్ టర్మ్ లో మార్కెట్స్ లో కొంత కాషియస్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇన్వెస్టర్లు, ట్రేడర్లు. ప్రజల భాగస్వామ్యంతో నడిచే ప్రభుత్వం తమదని తెలంగాణ మంత్రి కె తారక రామారావు చెబుతున్నారు. ప్రజల సూచనలతో ముందుకు వెళ్తామని మంత్రి అంటున్నారు. భారత పరిశ్రమల సమైక్య సిఐఐ యువ విభాగం ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై సదస్సు జరిగింది. 170 మందికి పైగా యువ పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి తీరును వీరు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావుతో చర్చించారు. పలు సూచనలు, సలహాలు కూడా చేశారు. వీరి ఆలోచనలు నచ్చాయని, మంచి ఆలోచనలను ముందుకు తీసుకువెళతామని మంత్రి మీడియాతో చెప్పారు. మన రాష్ట్రం ఒక కొలాబరేటివ్ పద్ధతిలో, అంటే ప్రజల భాగస్వామ్య పద్ధతిలో నడిచే రాష్ట్రం తప్ప ప్రజలను విడిచి, నేలను విడిచి సాము చేసే రాష్ట్రం కాదు. ఆ ఉద్దేశంతోనే యంగ్ ఇండియన్స్ ని కూడా వారు కూడా ఒక డివిజన్ అడాప్ట్ చేసుకుని అక్కడ వారు కోరుకుంటున్న మార్పులు, చేర్పులు ప్రభుత్వ సహకారంతో, మేయర్ గారి సహకారంతో, జిహెచ్ఎంసీ సహకారంతో ఏ రకంగా చేయవచ్చునో ఆలోచించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. వారు ముందుకు కూడా వచ్చారు, సంతోషం. ఇంకా చాలా రకాల కార్యక్రమాల్లో వారు ముఖ్యంగా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలి.
ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విలువైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ప్రభుత్వం సరైన దిశలో నడుస్తుందా లేదా ముఖ్యంగా అనేది కూడా వారు ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేసే క్రమంలో ఒక కొత్త రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా, అంటే వివిధ ప్రాంతాల్లో వారికి ఉన్న సంబంధాలు, వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో వారి స్నేహితులు, ఇతర పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వారిని కూడా తెలంగాణకి రప్పించే దిశగా మరి వారి ప్రయత్నాలు సాగాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. చాలా విషయాల గురించి కూడా మాట్లాడుకున్నాం. తప్పకుండా వారిచ్చిన ఉత్సాహం, వారు నింపిన ఉత్సాహంతో మరింత మరి వేగంగా పనిచేసేదానికి తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ 2017 సదస్సు జనవరి 10 నుంచి 13వ తేదీలో గుజరాత్ లో జరగనుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ లో రోడ్ షో ఏర్పాటు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ, తెలంగాణ మొదటి ప్లేస్ లోకి రావడం గురించి ప్రస్తావిస్తూ భవిష్యత్తులో గట్టి పోటీ ఇస్తామని గుజరాత్ ఆర్థిక మంత్రి చెప్పారు. In the first Vibrant Gujarat, it was held in a room. Nowadays, 10 to 15 countries are partner in the event. It is a very successful event for the government of Gujarat, and we hope very good response from Andhra Pradesh. 2010 నుంచి 2016 వరకు $7.2 బిలియన్ విదేశీ సంస్థాగత పెట్టుబడులు గుజరాత్ కు వచ్చాయని గుజరాత్ అదనపు ముఖ్య కార్యదర్శి పీకే తనేజా చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ, తెలంగాణతో పోటీ పడతామని తనేజా అంటున్నారు. If I go by the foreign direct investment, we had an investment of $6 billion FDI from the year 2000 to 2010. 2000 to 2010, that means 10 years. But from 2010 to 2016, these 5 years, 12 to, we are having 7.2 billion in 5 years. 7.5 billion. Yeah, 7.2 billion. That means there has been double in half the time period. Yes, I'll tell you. All along, Gujarat has been number one in ease of doing business. For the first time, Andhra and Telangana jointly have become number one. But if you notice the difference, it's 0.3%. Not even 0.5%. And on one parameter, now we are a bigger state as compared to Andhra and Telangana separately. And there is a huge competition. And we welcome competition. It is we who created the competition. And let me tell you, we know what we are and we will bounce back. And second thing is that, I am very clear on that, still perhaps we are considered to be the best, even though in EODB they are marginally higher than us. ఆడి టీటీ స్పోర్ట్స్ వర్షన్ కారును హైదరాబాద్ లో టెస్ట్ డ్రైవ్ కుంచారు. 65 లక్షల ఖరీదు పలికే ఈ కార్ పలు హంగులు కలిగి ఉంది. Of the same car at Audi Hyderabad for customers also. So, a customers everything interested in for having a spin on our new TT, they can come down or they can have an appointment fixed with us for a drive. So this is the third generation TT meedaithe chustunnaro ee roju ikkada. So this with all latest design language offered by Audi India, like virtual cockpit kanivandi, matrix headlights kanivandi. So latest features, latest generation design with an fantastic engine of 2-liter TFSI engine. దీంట్లో ఉంది. This goes up to 230 bhp with a 0 to 100 at 5.3 seconds. So it's one of the best sports car to you can have for an urban place like Hyderabad, with a good ground clearance. So we all
ఇక బంగారం ధరలు ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లో $1,183 ఉంటే 1.83% పసిడి ధర దిగివచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం 29,250 పలికింది. పసిడి ధరలు మరింత పతనమయ్యే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. నవంబర్ 9వ తేదీన ఔన్స్ బంగారం $1,310 ఉండగా ఈ వారం $1,187కు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారక విలువ 14% పెరగటం, అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెరిగాయి. ఫలితంగా బంగారం దిగి వస్తుంది. ఈ వారం అమెరికా స్టాక్ మార్కెట్లు డౌ జోన్స్, నాస్డాక్ రెండు 1% పైగా పెరిగాయి. ఇక భారత్ మార్కెట్లో పసిడి ధరలు దోబూచులాడుతున్నాయి. 10 గ్రాములు స్వచ్ఛమైన బంగారం $29,250, 22 క్యారెట్లు $27,800, వెండి కిలో $41,300 పలుకుతోంది. అంటే ముఖ్యంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో గోల్డ్ లో మనం 1050 ఆర్డ్ లెవెల్స్ కి డాలర్ టర్మ్స్ లో పడ్డ తర్వాత అక్కడి నుంచి తిరిగి 1300 ఆర్డ్ లెవెల్స్ దాకా రికూప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 1185 దాకా పట్టడం జరిగింది. సో మంచి కరెక్షన్ ఒకటి రావడం జరుగుతుంది. గోల్డ్ లో మనం చూస్తున్నాం, ఆ వీక్నెస్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో డాలర్ బాగా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల ముఖ్యంగా గోల్డ్ లో మనం ఈ రీసెంట్ కరెక్షన్ ఏదైతే ఉందో చూస్తున్నాము. ఎమర్జింగ్ కరెన్సీలతో పాటు మిగిలిన అన్ని కమోడిటీస్ కూడా డాలర్ వల్ల బలహీనపడటం మనం చూస్తున్నాము. సో ఈ వీక్నెస్ మరికొంత అంటే డాలర్ ముఖ్యంగా అమెరికాలో వడ్డీ రేట్లు పెంచి డాలర్ మరింత బలపడితే కనుక గోల్డ్లో మరికొంత కరెక్షన్ మనం చూడొచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో $1,150 దగ్గర కొంత సపోర్ట్ కనపడుతుంది. అది కనుక దిగితే మళ్ళీ టువర్డ్స్ 1100 దాకా కూడా గోల్డ్ పతనం అవడానికి ఛాన్స్ ఉంది. మన రూపాయి టర్మ్స్లో కనుక చూస్తే 28,500 దగ్గర ఉంది కాబట్టి 28,000 దగ్గర కనుక సపోర్ట్ తీసుకోలేకపోతే మరొక $1,000 అంటే 27,000 దాకా కూడా బంగారం పతనం అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈక్విటీ మార్కెట్స్ అంటే ముఖ్యంగా అమెరికా మార్కెట్స్ కనుక ర్యాలీ అవుతూ మిగిలిన మార్కెట్స్ కూడా వాటిని ఫాలో అవుతుంటే ఈక్విటీ మార్కెట్స్ లో ర్యాలీ కంటిన్యూ అవుతున్న పరిస్థితుల్లో ఏంటంటే గోల్డ్ లో డెఫినెట్ గా కరెక్షన్ అనేది కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే గోల్డ్ వెరీ షార్ట్ టర్మ్ అవుట్లుక్ తో కనుక చూసినప్పుడు ప్రస్తుతానికి ఆ వీక్నెస్ అనేది అయితే కంటిన్యూ అయ్యేలాగా కనిపిస్తుంది. ఈ డాలర్ ఒకవేళ అంటే 70 రూపీస్ వెళ్తే ఎలా ఉంటుందండి? బంగారం కొనుగోలులో ప్రపంచంలో భారత్ 2వ స్థానంలో ఉంది. వార్షికంగా 1000 టన్నుల బంగారం ఏ పద్దు పుస్తకాలు ఖాతాలోకి ఎక్కకుండా విక్రయాలు జరుగుతాయి. అంటే ఇదంతా నల్లధనంగా చెప్పుకోవచ్చు. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత బంగారం దిగుమతులు భారీగా తగ్గాయని గణాంకాలు సూచిస్తున్నాయి. చాలా వరకు కరెన్సీ బంగారంలోకి వెళ్లింది. అయితే గురువారం నుంచి 500, $1,000 మార్పిడి నిలిపివేయడంతో బంగారానికి డిమాండ్ తగ్గటం కనిపించింది. నగదుకు బంగారాన్ని విక్రయిస్తున్న 600 మంది వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసింది. వారు ఎంత బంగారం ఈ 17 రోజుల్లో విక్రయించారో ఆరా తీస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం బంగారం నిల్వలపై దృష్టి సారిస్తుందన్న వార్తలు జ్యువెలరీ వ్యాపారులకు దడ పుట్టిస్తున్నాయి. దేశంలో అతిపెద్ద పబ్లిషర్ అయిన రత్నసాగర్ ప్రైవేట్ లిమిటెడ్ రెయిన్ డ్రాప్స్ పేరుతో న్యూ ఇంగ్లీష్ రీడర్ జూనియర్ ఇల్లుస్ట్రేటెడ్ డిక్షనరీని మార్కెట్లో ప్రవేశపెట్టింది. యాక్టివ్ పేరుతో మొబైల్ అప్లికేషన్స్ ను విద్యార్థులు, పేరెంట్స్, టీచర్స్ కు ఉపయోగపడేలా ఆవిష్కరించామని సంస్థ పేర్కొంది. 35 సంవత్సరాలుగా పబ్లిక్ రంగంలో ఉన్న రత్నసాగర్ కిండర్ గార్డెన్ నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే ఇంగ్లీష్ రీడర్ రెయిన్ డ్రాప్స్ ను సులభంగా ఇంగ్లీష్ అర్థం చేసుకునేందుకు జూనియర్ ఇల్లుస్ట్రేటెడ్ డిక్షనరీని ఆవిష్కరించింది. ఈ సందర్భంగా నటుడు, రచయిత టామ్ ఆల్టర్ తో హైదరాబాద్ లో టీచర్స్ కు ఇంటరాక్టివ్ సెషన్ ఏర్పాటు చేసింది. Going forward we want education is our mission. So we want to we were the best publishers of science. We were pioneers in science. We became pioneers of English language teaching. Now we are pioneers in digital work. So we are doing apps. We are the first publishers to come out with the VR, and VR is virtual reality. This is no other book in India has ever done this. School book. So we want to keep on being the best. We want to keep on being the pioneers of doing what makes learning joyful, what makes teaching a happy experience for a child, for a teacher, and learning something beautiful. యాక్టివ్ పేరుతో రూపొందించిన మొబైల్ అప్లికేషన్స్ పిల్లలకు పాఠాలు చక్కగా అర్థమయ్యేలా సహాయపడతాయని సంస్థ పేర్కొంది. సో రత్నసాగర్ మొట్టమొదటిసారిగా ఏ పబ్లిషర్ ఇవ్వనిది మేము చేస్తున్నాం అనమాట. అది మొబైల్ యాప్. సో ఇంటర్నెట్ లేకుండా
ఏ విధమైనటువంటి ఇంటర్నెట్ లేకుండా ఒక షేర్తో మాత్రమే ఈ యాప్ పనిచేస్తుంది. సో మా బుక్స్ కొనేవాళ్ళు ఎవరైనా కానీ ఈ యాప్ వాడచ్చు. ఈ యాప్లో ఏంటంటే ప్రతి పేరెంట్, ఇప్పటివరకు ఏ పబ్లిషర్ కూడా తల్లిదండ్రుల్ని రీచ్ అవ్వట్లేదు. సో ఈసారి రత్నసాగర్ అనే కంపెనీ తల్లిదండ్రుల దృష్టిలో పెట్టుకొని మేము యాప్ తయారు చేయడం జరిగింది. సో ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాల్లో 90% ఆఫ్ ఇండియా ఆండ్రాయిడ్ వాడుతుంది అనమాట. సో ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాల్లో ఇది పనిచేస్తుంది. సో ఈ యాప్లో ఏంటంటే ప్రతి లెసన్ మీకు క్లాసెస్ 1 to 8 ప్రతి లెసన్ కూడా మీకు ఏం చేస్తామంటే 2D and 3D యానిమేషన్స్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనం 80% చాలామంది స్టూడెంట్స్ సెల్ ఫోన్స్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే బయటకు వెళ్ళి ఆడాల్సిన ఆటలు సెల్ ఫోన్కి నిమిత్తం అవుతుంది. సో మేమేం చేస్తున్నామంటే దాని బదులు మీరు ఎడ్యుకేషన్ అంటే విద్యా రూపంగా మీరు వాడటానికి ప్రయత్నించాలి అనే ఉద్దేశంతో ఇంటర్నెట్ లేకుండా ఇండియాలో 90% ఇంటర్నెట్ లేదు, ఎవరికి ఇంటర్నెట్ లేదు. సో ఇంటర్నెట్ లేకుండా మేము మీకు యాప్స్ ఇస్తున్నాం అదనమాట. ఇవి ఈ వారం బిజినెస్ విశేషాలు. తిరిగి వచ్చే వారం మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.